హాయ్ అండి. మంగు మచ్చల గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి మీకు. నాకు గాని మంగ అనేది అంటిందండి మొఖం మీద. మేము మంగ అంటామండి మా సైడ్ వచ్చేసి. ఈ మంగ వచ్చేసి శనిమాత్ముడికి సంబంధించిండేది. శనిమాత్ముడు అంటే నవగ్రహాలు అండి. నవగ్రహాలకు సంబంధించిండేది ఇది. అందుకోసము మనము దీనికి తొందరగా మనం మొఖం మీద పోవాలన్నా, మనకి ఇంట్లో మంచి జరగాలన్నా గానీ ఎక్కువ నవగ్రహాలకి పూజ చేపించడం చాలా మంచిదండి. మా సైడ్ అయితే శనిమాత్ముడు అంటారు. మేము పాగోడా ఉంది మా సైడు. శనిమాత్ముడి గుడి చాలా ఫేమస్ పాగోడాలోన. అక్కడికి పోయి నవగ్రహాల పూజ గానీ, తైలాభిషేకం గానీ ఏదైనా గానీ నాకు వీలున్నప్పుడల్లా పోయి అక్కడ పూజ చేపించుకొని వస్తానండి. నాకు ఈ మంగు మచ్చ వచ్చినప్పుడు వచ్చేసి మా సైడ్ ఏమంటారంటే ఫస్ట్ వచ్చినప్పుడు మనకు మంచి జరిగిందనుకో పోయేసారి కష్టాలొస్తాయంట. పో వచ్చేటప్పుడు కష్టాలొస్తే పోయేసారి మంచి జరుగుతుందంట మనకి అని మా పెద్దవాళ్ళు చెప్తారు. నాకైతే ఏం జరిగిందంటే నాకు ఇది స్టార్ట్ అయినప్పుడైతే మేము చాలా కష్టాలు ఫేస్ చేసినామండి. తినడానికి కానీ ఆర్థికంగా కానీ చాలా ఇబ్బందులు పడి ఇంకా అవి చెప్పుకోలేని బాధలు కష్టాలన్నీ అనుభవించినామండి. అందుకోసము నేను పడిన కష్టాల్లోన మీకేమైనా అర్థమైంటే ఇది మంగు స్టార్ట్ అయినప్పుడు నాకు ఏదైనా మీరు అదేందండి మెసేజ్ చేయండి. అది చెప్పేకి రావడం లేదు నాకు, మర్చిపోయినా నేను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందుకోసము ఎక్కువ మీరు శనిమాత్ముడికి నవగ్రహాలకి పూజ చేపిస్తే చాలా మంచిది. అయ్యగారు అంటారు, కొంతమంది బాపనయ్యలు అంటారు. వాళ్ళ దగ్గరికి పోయి మాకు ఎలా ఉంది మా మన పేరు బలం బట్టి అని అడిగితే వాళ్ళు చెప్తారండి. దాన్ని బట్టి మీరు నవగ్రహాలకు పూజ చేపించడం మంచిది. ఇదైతే చాలా వరకు శనిమాత్ముడికి సంబంధించిండే మంగేనండి. అందుకోసము మనము నవగ్రహాలకే ఎక్కువ పూజ చేసి నవగ్రహాలకే ఎక్కువ తిరగాల్సి వస్తుంది. అప్పుడైతే మనకి తొందరగా వెళ్ళిపోతుందండి. ఆయనకి ఎంత శాంతి, ఆయన మనసు ఎంత తృప్తి పడితే అంత తొందరగా మనకి ఈ ముఖం మీద వచ్చిన మచ్చలు అయితే పోతాయండి. నేను అనుభవించిండేది మీకు చెప్తున్నానండి. బాయ్ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.